రైతు సోదరులందరికీ మరొకసారి ఏంజల్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఇది యూట్యూబ్లో చాలా వరకు ఫార్మర్స్కి రీచ్ అయిందండి. ఓకే, మళ్ళీ ఎండి గారు చెప్పారు మొన్న, సార్ మన R&Dలో కూడా చాలా బాగా ఉందండి. మనం వేసిన 35 రోజులకే, అంటే 35 రోజులు అంటే నాటు వేసిన తర్వాత, మళ్ళీ జనాలు 35 రోజులకే వీళ్ళు చెప్తున్నారు ఇలా అని కాదు, నాటు వేసిన తర్వాత 35 రోజులకే బాగా కాయబడి బాగుంది. ఇది 3 కోతల్లో కోసుకోవాలని చెప్తున్నారు. అలా అప్పుడైతే రైతులకి బాగా దిగుబడి వస్తుంది. దగ్గరగా మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసినట్టుగానే 50 క్వింటాల వరకు ఇది దిగుబడి వచ్చిందండి ఎండిగాయ నేను చెప్పేది. ఓకే, దీనికి రోగాలు కూడా తక్కువ అండి. విల్ట్ రోగం కానీ తర్వాత తెగులు కానీ చాలా తక్కువ. దీంట్లో ఏంటంటే చిన్న గనుపులకి పూతబడి కాయ అవుతుంది. తర్వాత మనం అక్కడ మన ఫీల్డ్ వీడియోలో చెప్పింది నల్లరేగడి నేలలో అండి. ఇక్కడ మదనపల్లిలో మీరు చూస్తున్న నేల వచ్చేసి ఎర్ర నేల. చూపిండి సార్ ఎర్ర నేల ఏ నేలలో వేసామనేది. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడకుండా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము డ్రిప్ ఎరువులు ఇచ్చి డ్రిప్ ద్వారానే ఇది చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు చెట్టు కాయలు కూడా చూడొచ్చు. ఓకే, ఎలా ఉందా అనేది. సార్ ఇప్పుడు మీరు ఎన్ని వెరైటీలు చూస్తుంటారు సార్ R&Dలో దగ్గరగా మనం ఆల్రెడీ సేల్ అవుతున్నాయి ఒక 12 నుంచి 15 వెరైటీలు చూసినాం. కొత్త ఒక 10 వెరైటీల దాకా మనకి ప్రజల్ సీడ్స్ వారు చూపించడం జరిగిందండి. ఈ వెరైటీ ఏంటంటే దగ్గరగా బాగా తొందరగా క్రాప్ పడిందండి. అందుకని మేము ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాము 3 కోతల్లో కోసుకోవాలి రైతులు. ఓకే, 2 కోతల్లో కోసుకుందాము అంటే దిగుబడి తగ్గుతుంది. 3 కోతల్లో కోసుకుంటే రైతుకి ఇంకా బాగా దిగుబడి వస్తుంది. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు, అది కూడా మేము కూడా చూద్దామని ఇంత దూరం వచ్చాం అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు కూడా చెట్టు పీకి చూపించడానికి గల కారణం కూడా అదే. అంటే మనం చెప్పింది రైతులు నమ్మారు. మళ్ళీ ఒకసారి చూపించి డీలర్ మహాసభ్యులందరూ కూడా దగ్గర 30 మంది అక్కడ నుంచి మన కృష్ణా డిస్టిక్ నుంచి, గుంటూరు నుంచి, పల్నాడు నుంచి, ప్రకాశం నుంచి అందరు రావడం జరిగింది. ఎందుకంటే మనం ఏదో యూట్యూబ్లో వీడియోలు తీసుకుని సేల్ చేస్తే రైతులు మళ్ళీ రావాలి కదా మన దగ్గరికి. ఇప్పుడు ప్రజ్వల్ సీడ్ వారిని నమ్మాలి, డిస్ట్రిబ్యూటర్ నమ్మాలి. అందుకని చెప్పేసి మన కళ్ళతో చూసి రైతులు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ట్రస్ట్. ఓకే, ఈ బిజినెస్ మొత్తం కూడా నమ్మకం మీద నడిచే బిజినెస్ అండి, సీడ్ బిజినెస్. నమ్మారా సార్ దీన్ని? నమ్మాం కదా, మన కళ్ళకి కానొస్తుంది కదన్నా. ఇప్పుడు మనం ఏదో రైతులకి చెప్పి కాదు కదా. అందుకే ఎంత దూరం వచ్చింది కూడా మనం 8 గంటలు జర్నీ చేసి వచ్చామండి ఇక్కడికి. ఎందుకంటే చూసిన తర్వాత మేము చెప్పే విధానం మీకు బాగుంటుంది కాబట్టి మీరు కూడా మంచిగా దిగుబడులు తీసుకోవాలని చెప్పేసి చేసాం.